వారు రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్. సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళని చెక్ చేసుకోమనండి సార్, మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. ఒకటి నంబర్ 1. నంబర్ 2, మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవో చెప్పురి సార్. సార్ వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. సార్ మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్. సార్ 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్? మీరేం చెప్పిర్రో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్, పాయింట్ కాదు సార్. ఇటు వద్దుగా చాలు. 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్నో ఏడుస్తా సార్ మా మీద. కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా. నా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 సుమారుగా ఉంటే 20,000 మందికే అయింది రుణమాఫీ, 30,000 మందికి కాలేదు. ప్లస్ మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది. ఇది నంబర్ 2. ఈ 2 విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా, సీఎం గారి రిప్లైలు ఇస్తారా, అది మీరు తెలుసుకోండి. నంబర్ 2 అట్లనే సార్ ఇప్పుడు అన్ని బోనస్ అయిందా సార్? ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్? 500 బోనస్. అది చెప్పాలా సార్? రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్? వానాకాలం ఎగ్గొట్టలేదా సార్? మొన్న ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్? ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్? అట్లా ప్రతిదీ అంతే సార్. మహాలక్ష్మి 4,000 పెన్షన్ వచ్చిందా సార్? 2,500 వాళ్ళు చెప్పింది సార్. అధ్యక్ష, జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాల్లో 124 కోట్లు చేస్తే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 1 లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో. కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా, గ్రామాల్లో అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది, మన సిద్దిపేట కూడా అధ్యక్ష. సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష. వారు కేవలం 2018లో
96.62 కోట్లు చేస్తే మేము 20,496 అకౌంట్లకి 177.91 కోట్ల రూపాయలు. అధ్యక్ష, ఇది సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్లతో సహా వారు పంపిస్తాను అధ్యక్ష. వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం అధ్యక్ష. కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా ఒక రోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష 175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం అధ్యక్ష. ఇయ్యలేదంటారేంటి అధ్యక్ష? ఇక నిర్మల్ నియోజకవర్గం అధ్యక్ష, నిర్మల్ నియోజకవర్గం అంటే నేను ప్రతిపక్ష నాయకులు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పే కాదు అధ్యక్ష. అవసరమైతే శాసనసభ ప్రాంగణంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, శాసనసభ ప్రాంగణంలో రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి అకౌంట్లతో సహా గ్రామీణ ప్రాంతాలతో సహా గ్రామాలతో సహా డిస్ప్లే చేయమని కూడా చెప్పారు. తప్పనిసరిగా చేసి అది కూడా చూపిస్తాం అధ్యక్ష. నిర్మలకు సంబంధించి కేవలం 2018లో 110 కోట్లు మాత్రమే మీరు ఇచ్చింది, కేవలం 110 కోట్లు మాత్రమే ఇచ్చింది. మేము అదే శాసనసభ నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లో 202 కోట్ల రూపాయలు నిర్మల్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష వీళ్ళు 2018లో వీళ్ళు చేసింది కేవలం 157 కోట్లుంటే మేము 252.64 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నిజామాబాద్ అర్బన్ కేవలం 66 కోట్లు చేస్తే మేము 99 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. ఇంకా ఈ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష ముదోల్ శాసనసభ నియోజకవర్గం వినండి, ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో అధ్యక్ష కేవలం 2018లో 173 కోట్లు మాత్రమే ఇస్తే మేము ఈసారి 341 కోట్ల రూపాయలు అధ్యక్ష, 341.37 crores ముదోల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం మిత్రులు వారికి కూడా తెలియాలి, కేవలం 2018లో మీరు కేవలం ఆర్మూర్ నియోజకవర్గంలో 56.95 కోట్ల రూపాయలు ఇస్తే మేము ఈ సంవత్సరం కేవలం 3 నెలల్లో 129.05 కోట్ల రూపాయలు ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇచ్చాం అధ్యక్ష. అట్లాగే బాల్కొండ కూడా చెప్తాను అధ్యక్ష. బాల్కొండ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 2018లో మీరు మొత్తం 5 సంవత్సరాలు 82.12 కోట్లు ఇస్తే మేము 169.95 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష, ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గం అధ్యక్ష 90.29 కోట్లు మాత్రమే 2018 ఇస్తే మేము ఈసారి 179.81 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏ శాసనసభ నియోజకవర్గం మీరు అడిగిన చివరికి దుబ్బాక నియోజకవర్గం అధ్యక్ష 169 కోట్లు మాత్రమే 2018లో మీరు ఇస్తే మేము 284.99 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే దాదాపు 285 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. హుజూరాబాద్ కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంలో కేవలం 112 కోట్ల రూపాయలు ఇస్తే మేము 219 కోట్ల రూపాయల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాము అధ్యక్ష. ఈ లెక్కలు మొత్తం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన లెక్కలే గ్రామాల వారీగా రైతుల అకౌంట్ల వారీగా నేను లెక్క తీసుకొని వచ్చాను అధ్యక్ష. మీకు కావాలంటే సభ్యులందరికీ
పంపిస్తాను. మీ గ్రామాల్లో మీరు నిజంగా గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఇవన్నీ డిస్ప్లే కూడా చేస్తున్నారు, పోయి చూసుకోండి అధ్యక్ష.